పకోడీ కోసం ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకోండి. పిండి కలుపుకొని గిన్నెలో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపోయిన సాల్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం రుచికి సరిపోయిన కారం, కొంచెం వెన్న. నా దగ్గర అయితే వెన్న ఉందండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ వచ్చే వరకు ఒక 10 మినిట్స్ ఇలా పక్కన ఉంచేసుకుందాం. చూసారా, 10 మినిట్స్ తర్వాత ఇలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. మనకి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకోవడం. వాటర్ కూడా వచ్చేసాయి చూసారు లైట్గా. ఇప్పుడు మనం దీనిలో కావాల్సినంత శనగపిండి కలుపుకోవాలి. శనగపిండి ఎక్కువ కలుపుకుంటేనేమో ముద్దలా వస్తాయి, తక్కువ కలుపుకుంటేనేమో పలుసగా బాగా వస్తాయి అన్నమాట. ఇలా వేసేసుకొని ఎట్లా వేసుకోవాలి అంటే, గట్టి పకోడీ కావాలనుకుంటే దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గట్టి పకోడీ వేసుకోవడం. లేదు మనకి చాలా మెత్తగా ఫ్లఫీగా రావాలి అంటే వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ మీద. కాగిన తర్వాత ఇప్పుడు పకోడీ మెల్లగా చిన్నగా వేసుకున్నాం. నూనె చక్కగా మరుగుతుంది కదా, చూద్దాం. నూనె కాగిందండి. మనకి అల్యూమినియం పాత్రలు, స్టీల్ పాత్రల కంటే పకోడీ వాటికి కొంచెం మంచి పిండి వంటలు చేయడానికి ఇనప మూకిళ్ళే బాగుంటాయండి. ఈ స్టీల్ అయితే అడుగంట పోతూ ఉంటాయి. చూసారు, చక్కగా వేగిపోయి. మెత్తగా చక్కగా చాలా బాగుంటాయి, ఆకులుగా మెత్తని పకోడీ. చూసారా, ఇలా వేసుకున్నాం కదా, చాలా బాగుంటాయండి. మళ్ళీ ఇంకోసారి వేసేసుకున్నాం. నూనె మాత్రం కొంచెం బాగా మరిగి కాగుతూ ఉండాలి, ఇలా రాల్చుతూ ఉండాలి ఒక్కొక్క ఉల్లిపాయ. అప్పుడు చాలా బాగా వస్తాయి పకోడీ. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. యూట్యూబ్ ఫ్యామిలీ. పకోడీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు కదా, కానీ మా పిల్లలు మాత్రం, మా 2 పిల్లలు పకోడీ అంటే ఇష్టపడరండి. నేను వేసే పకోడీ చాలా మందికి ఇష్టం, కానీ వీళ్ళకి మాత్రం ఇష్టం ఉండదు. మీకు ఇష్టమో లేదో కామెంట్ చేయండి. నేనైతే 2 ఉల్లిపాయలే కట్ చేసి 2 ఉల్లిపాయలతోనే వేసాను. 10 మినిట్స్ మనం అలా పిండి నానబెట్టుకొని ఉంటే మనకి చాలా బాగుంటుంది. ఎక్కువ కూడా వస్తాయి అన్నమాట. చూసారా, క్వాంటిటీ తక్కువ ఉంటే ఒక 2-3కి మంచిగా వస్తుంది పెట్టడానికి. 2 ఉల్లిపాయలే కట్ చేశాను. ఉల్లిపాయలతో ఎక్కువ, పిండి చాలా తక్కువ. చూసారా, పకోడీ మెత్తగా వచ్చింది, చక్కగా ఫ్లఫీగా. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు ఇన్స్టాగ్రామ్ లేదండి, ఓన్లీ యూట్యూబ్ ఛానలే ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.